హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ రోజు వీడియోలో మా కమ్యూనిటీ అండ్ హోమ్ టూర్ అయితే చూద్దాం. సో మేము ఉండేది వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సస్ డెంటన్ దగ్గరలోనే కెనోపీ అట్ సౌత్ లేక్స్ అని చెప్పేసి యూఎన్టీకి ఒక 3-4 మైల్స్ ఉంటుంది అనమాట. బట్ ఇక్కడ నుంచి ప్రాబ్లం ఏం లేదు. ఒక 0.4 మైల్ నడిస్తే ఇక్కడ మనకు ఒక బస్ స్టాప్ ఉంటుంది. అక్కడ నుంచి క్యాంపస్కి బస్సెస్ అయితే ఉంటాయి. అండ్ ఇంకా మేము వచ్చేసి ఉండేది 3 బెడ్రూమ్ 2 బాత్రూమ్ హౌస్. సో ఇది వచ్చేసి అరౌండ్ 1300 స్క్వేర్ ఫీట్ అలా ఉంటుంది. 7 మెంబర్స్కి బాగానే సరిపోతుంది. బట్ ఇక్కడ రెంట్ వచ్చేసి 1880 బేస్ రెంట్. దాని మీద మనకి వాటర్ ఛార్జెస్ వేస్తారు, సీవేజ్ ఛార్జెస్ వేస్తారు, రెంటర్స్ ఇన్సూరెన్స్ వేస్తారు. సో మొత్తం కలిపి అరౌండ్ 1970 అట్లా పడుతుంది. ఇంకా ఎలక్ట్రిసిటీ బిల్ చూసుకుంటే మంత్లీ ఒక 100-150 వేసుకుంటే మొత్తం ఈ హౌస్కి సంబంధించి వచ్చేసి 2100 అట్లా పడుతుంది అనమాట. పెద్ద కమ్యూనిటీ ఏం కాదు, బట్ బాగానే ఉంటుంది, బాగానే ఉంది. 1 ఇయర్ అవుతుంది. లీజ్ కూడా ఎక్స్పైర్ అయిపోద్ది అనమాట ఇంకా నెక్స్ట్ 10 డేస్లో. సో నెక్స్ట్ అయితే వేరే టౌన్ హౌస్కి షిఫ్ట్ అవుతున్నాము. కమ్యూనిటీలో వచ్చేసి ఒక మెయిల్ సెంటర్ ఉంటుంది, ఇక్కడే పార్సిల్స్ అవన్నీ వస్తాయి అనమాట. అండ్ ఒక స్విమ్మింగ్ పూల్, జిమ్ ఉంటుంది, లీజింగ్ ఆఫీస్ ఉంటుంది. పెద్ద జిమ్ ఏం కాదు, జస్ట్ ఒక బెడ్రూమ్ సైజ్లో ఉండే చిన్న జిమ్ ఉంటుంది. అవన్నీ ఇప్పుడు మీకు క్లియర్గా వీడియోలో చూపిస్తాను. ప్లస్ దానికంటే ముందు ఛానల్ కనుక కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, కొట్టారంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇన్స్టా ఐడి ఇస్తాను, ఫాలో అయిపోండి. అండ్ ఈ వీడియోని అయితే ఒక లైక్ చేసేసేయండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. Started as a whisper, message from a new world I'd never known. Something about it felt like it'd been waiting my whole life. Is this home? I can hear each sound calling my name, and I feel angels around when I start to sing and suddenly. వీడేంటి హోమ్ టూర్ చూపిస్తానని చెప్పి చీకటి చేస్తారని చూస్తున్నారా? డిస్క్లైమర్ అండి, ఇప్పుడు మీరు చూడబోయే ఇల్లంతా ఎక్స్పెక్టేషన్స్కి దగ్గరగా రియాలిటీకి దూరంగా ఉంటుంది అనమాట. సో ఇంట్లో ఎవ్వరూ లేకపోయేసరికి నీట్గా క్లీన్ చేసి మంచిగా చూపిస్తున్నాను. అందరూ ఉన్నప్పుడు ఎప్పుడో సెమిస్టర్ మధ్యలో ఉన్నప్పుడు స్టార్టింగ్లో నేను చూపించుంటే ఇల్లుని మీరు చూడలేకపోయేవాళ్ళు. బ్యాచిలర్స్ కొంపంత గలీజ్ కొంప ఇంకోటి ఉండదు. సో ఇప్పుడు అంతా నీట్గా ఉంటుంది ఇల్లు. ఇది వచ్చేసి మా బయట వాక్వే అనమాట. సో అపార్ట్మెంట్ నెంబర్ మీరు చూడకూడదు, చూస్తే ఇంటికి వచ్చేస్తారు. సో దీన్ని మెయిన్ డోర్ అంటారు, ఎరుపు రంగులోది. సో లోపలికి వచ్చేస్తే ఓకే, ఇది మొత్తం హాల్ అనమాట. ఇదంతా హాల్ ఏరియా వస్తుంది లోపలికి రాగానే. అండ్ ఈ మెయిన్ డోర్కి పక్కనే ఒక డోర్ ఉంటుంది. ఇక్కడ గొడుగులు, క్యాపులు తగిలించుకుంటాం, అవి కింద పడిపోతూనే ఉంటాయి. సో ఇక్కడ అందరు చెప్పులు ఇప్పుడు కాబట్టి అన్ని లోపల ఉన్నాయి. మామూలుగా అయితే అన్నీ ఇక్కడే పడి ఉండేవి అనమాట. మీరే ఇమాజిన్ చేసుకోండి. మామూలుగా అయితే అన్నీ ఇక్కడే పడి ఉంటాయి. వీడియో కోసం కాబట్టి నీట్గా లోపల పెట్టున్నాయి అనమాట. సో దిస్ ఈజ్ ర్యాక్ ఫర్ షూస్ అండ్ ఆల్ చెప్పులు, స్లైడ్స్, బొంగు, భోషణం. సో ఇంకా మళ్ళీ లోపలికి వచ్చేస్తే ఇక్కడ ఇవి సోఫాలు ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి. వీటన్నిటిని కాలేజ్ బ్యాగులతో, స్కూల్ బ్యాగులతో, ల్యాప్టాప్లతో, ఛార్జర్లతో ఊహించుకోండి. ఎందుకంటే 99% ఆఫ్ ద టైం అంతే ఉంటాయి ఇవి. ఇప్పుడు అంతా నీట్గా క్లీన్ చేసి, ఇది నా బ్యాగ్, నేను రేపు పొద్దున్న మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, సర్దుకొని పెట్టుకున్నా, ఇంట్లో ఎవరు లేరు. సో ఈ హాల్ ఏరియా మొత్తం ఇవి. సో ఈ సోఫాల గురించి మీకు చెప్పలేదు కదా. ఈ సోఫాలన్నీ ఇన్ని సోఫాలు ఉండేసరికి నేను రిచ్ అనుకోమాకండి. ఇది ఒక రోజు చెత్తకుండి దగ్గర దొరికింది, ఇది ఇంకో రోజు చెత్తకుండి దగ్గర దొరికింది, ఇది ఇంకో రోజు చెత్తకుండి దగ్గర దొరికింది. మూడింటిని కష్టపడి లేపుకొని చెమట వచ్చి ఇంటికి తెచ్చుకున్నాం. ఇది కూడా అంతే, అందరూ తక్కువేం కాదు. 4 చెత్త కుప్ప దగ్గర దొరికినాయే తీసుకొచ్చుకున్నాం. సో ఈ కింద టేబుల్ కూడా అంతే. అండ్ ఈ టీవీ వచ్చేసి ఇది ఎన్ని ఇంచెస్ నాకు తెలియదు, 75 ఇంచెస్ టీవీ అనుకుంటా. 300 అండ్ చేంజ్ ఎంతో పడింది, 350 ఎంతో పడింది. వాల్మార్ట్లో తీసుకున్నాం, ఆన్ బ్రాండ్ అది. సో ఇంకా ఇది హాల్ ఏరియా మొత్తం. ఇది వెయిట్ మిషన్. నెక్స్ట్ కిచెన్. హాల్లో నుంచి మనకి కిచెన్కి కూడా వే ఉంటుంది. ఇటువైపు వచ్చేసి డైనింగ్ ఇట్లా కనపడుతుంది కదా మీకు అక్కడ ఏరియా. ఇది ఇక్కడ ఇదంతా డైనింగ్ ఏరియా. ఒకవేళ నా గ్యాలరీలో కనుక ఆ ఏరియా పాత ఫోటో ఉంటే ఒకవేళ ఇక్కడ డిస్ప్లే చేయడానికి చూస్తాను, అదొకసారి చూడండి. అది మా పాత డైనింగ్. ఇప్పుడు నీట్గా సర్ది కొంచెం అట్టపెట్టలన్నీ తీసేసిన తర్వాత ఇంత నీట్గా ఉందన్నమాట. ఇంకా కిచెన్లోకి వచ్చేస్తే, కిచెన్లో ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ 2 డోర్స్ ఉంటాయి. ఇక్కడ వాషింగ్ మిషన్ ఉంటుంది, ఇక్కడ డ్రయర్ ఉంటుంది. చూస్తాను,
ఇది వాషింగ్ మిషన్, ఇది డ్రయర్. మేము ఈ ఇంట్లోకి మూవ్ అయిన తర్వాత వాడు నెల రోజులకో 40 రోజులకో తీసుకొచ్చి పెట్టాడు ఇవి. ఫస్ట్ నెల రోజులు బట్టలు ఉతుక్కోలేవాడు. ఇక్కడ బౌంటీ, డిటర్జెంట్లు, చెత్త బ్యాగులు, సోపులు, డ్రయర్ షీట్లు అన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట. ఈ గొట్టం ఏంటో నాకు తెలీదు. నాకు తెలిసి హీట్ వాటర్ కోసం, ఇదిగో అదే హాట్ వాటర్ కోసం ఇది హాట్ వాటర్ జనరేట్ చేసేది అనుకుంటా. సో ఇక్కడ వాషర్, డ్రయర్. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే షింక్ క్లీన్గా ఉంది కదా, ఈ షింక్ని 4 రోజులు తిన్న ముందు ప్లేట్లు బౌల్తో ఉంచుకోండి, స్మెల్ కూడా వచ్చేస్తుంది మీకు. ఇప్పుడు నీట్గా కడిగాను, ఇది కావాలని చూడండి. ఇన్స్టాపాట్ మీద మీకు తడి మరకలు కూడా కనపడతాయి. ఇప్పుడే కడిగాను వాటిని నీట్గా వీడియోలో చూపించడం కోసం. ఇంకా మీకు ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ కనపడట్లేదు మీకు. మామూలుగా అయితే ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటాయి. మా ఫ్యామిలీ మెంబర్స్ అంటే కాక్రోచెస్ అనమాట. సో ఇక్కడ ఒక 4, ఇక్కడ ఒక 50, ఇక్కడ ఒక 100, 150, 200 కాక్రోచ్లు తిరుగుతూ ఉంటాయి ఎప్పుడు ఈ ఇంట్లో. మీకు ఇది ఓపెన్ చేశానంటే భయపడతారు. ఇక్కడ క్లీన్ చేయలేదు నేను. వద్దు, అటు వద్దు. ఇంకా ఇక్కడ కొంచెం వద్దు. ఇంక ఇవన్నీ లోపల వద్దు, మీకు బయట చూపిస్తాను. సో ఈ మూల ఎప్పుడో ఒకసారి వాడే ప్రోటీన్ పౌడర్, ఊరక డబ్బులు తగలేసుకుంటాం. ఇవన్నీ ఏవో సామాన్లు. ఇంక ఇటంతా సామాన్లు ఉంటాయి. ఇక్కడ ఓవెన్ ఉంది, ఇక్కడ పొయ్యి వండుకునేది అనమాట. ఇది మైక్రోవేవ్ ఓవెన్. సో ఫ్రిడ్జ్, దీన్ని ఓపెన్ చేస్తే మీరు భయపడతారు, వద్దు దీన్ని కూడా ఓపెన్ చేయను. డీప్ ఫ్రిడ్జ్ బాగానే ఉంటుంది చూడండి కావాలంటే. ఏం లేవు డీప్ ఫ్రిడ్జ్లో. కింద ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే పర్లేదు, మొత్తం చెత్త అంతా బయట పడేసాను అందుకని అట్లా ఉంది, లేదంటే చాలా గలీజ్గా ఉంటుంది ఇది కూడా. ఇక్కడ ఇన్స్టాపాట్ ఉంటుంది ఈ మూల. ఇక్కడ చిన్న కుక్కర్ ఉంటుంది. ఒకవేళ ఒకళ్ళు ఇద్దరు వండుకుంటే ఇందులో వండుకుంటారు, అందరం తింటే ఇందులో వండుకుంటాం. ఇంకా ఆయిల్, సరంజామా, సంగామా అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. కావాల్సిన పదార్థాలు అన్నీ. అమ్మో, అన్నీ ఏంటి, అవన్నీ మేము ఎప్పుడు వాడలేదు. ఇటువైపు ఏం లేవు, ఖాళీ. ఇక్కడ కూలెంట్ ఆయిల్ కారులో పోసేది. మా వాళ్ళు అప్పడాలు వేయడానికి వాడేస్తారు ఒకవేళ తెలియకుండా. మా అమ్మాయిలు ఏం తెలియదు వాళ్ళకి. ఇక్కడ ఏం లేవు, ఇక్కడ ఏం లేవు. మోస్ట్లీ కనపడిన చెత్త మొత్తం పడేస్తా ఉన్నాను అనమాట. ఇక్కడ మ్యాగీ ప్యాకెట్లు, ఇదిగోండి బ్యాచిలర్ రూమ్లో మ్యాగీ ప్యాకెట్స్ అవి ఉన్నాయి అనమాట. ఇది మా ఫ్యామిలీ మెంబర్ కాక్రోచ్ బాబాయ్. అది ఒకటే కనపడింది, మామూలుగా అయితే ఒక 10-15 ఉంటాయి. సో ఇంకా కిచెన్లో నుంచి బయటకు వచ్చేద్దాం. ఇదంతా హాలు, ఇదంతా కిచెను. ఇంకా డైనింగ్లోకి వెళ్తే, డైనింగ్లో మధ్యలో నుంచి ఉంటే మనకి ఇటువైపు మాస్టర్ బెడ్రూమ్, అటు ఇదేమో ప్యాషియో, బాల్కనీ అంటారు మన ఇండియాలో, అమెరికాలో ప్యాషియో అంటారు అనమాట. ఇటు వెళ్తే ఈ ఫ్రంట్ ఉన్నది కామన్ వాష్రూమ్. ఇదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్. ఇది బెడ్రూమ్ నెంబర్ 2, ఇది బెడ్రూమ్ నెంబర్ 3. రెండింటికి కామన్గా బాత్రూమ్ అనమాట. ఆ మాస్టర్ బెడ్రూమ్లో అక్కడే ఉంటుంది వాష్రూమ్, అది కూడా చూపిస్తాను. ఓకే, ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళిపోదాం. ఓకే, మాస్టర్ బెడ్రూమ్లో 3 బెడ్స్ సరిపోతాయి అన్నమాట. పెద్ద బెడ్రూమ్స్ ఇక్కడ. యాక్చువల్లీ నాకు కెనోపీలో నచ్చింది, బెడ్రూమ్స్ చాలా పెద్దవి. అండ్ ఇది దీన్ని ఏమంటారు, క్లాసెట్ అంటారు, బట్టలు పెట్టుకునేది క్లాసెట్ ఇది. ఇప్పుడు మొత్తం అట్టపెట్టెల్లో నీట్గా ప్యాక్ చేసేసి ఉన్నాయి, కానీ మామూలుగా అయితే మొత్తం బట్టలే ఉంటాయి అనమాట. సో మా లేడీస్ అందరు ఇండియా వెళ్ళిపోతా ఎవరు అట్టపెట్టెల్లో వాళ్ళు సర్దుకొని వెళ్ళారు. సో ఇవన్నీ నేను మూవ్ చేయాలి నెక్స్ట్ మంత్. సో ఇది క్లాసెట్ చాలా పెద్దగా ఉంది కదా ఇది కూడా. మా వినాయకుడు ఉంటాడు, దండం పెట్టుకోవడానికి, బాగా చదువుకోవాలని. సో ఇది క్లాసెట్. అండ్ ఇది బెడ్రూమ్. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్లోనే అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. సో అటాచ్డ్ వాష్రూమ్ కూడా బాగానే పెద్దది. ఇటువైపు బాత్ టబ్ పెద్దది, ఇవన్నీ మేమే ఫిక్స్ చేసుకున్నాం. ఇంకా వాష్రూమ్, పెద్ద అద్దం, షింక్, అంతే. నెక్స్ట్ డైనింగ్లో ఇది రీసెంట్గానే కొన్నాం సైకిల్స్, ఇప్పుడు పెట్టాం. అది వాక్యూమ్ క్లీనర్, ఎప్పుడో 3-4 నెలలకు ఒకసారి గుర్తొచ్చినప్పుడు వాడతాం. ఇక్కడ మొత్తం 6-7 ఉంటే 6-7 బెడ్లు, వాటి యొక్క అట్టపెట్టెలు, అమెజాన్ డబ్బాలు, వాల్మార్ట్ డబ్బాలు. ఏ డబ్బా వచ్చినా అందులో ఐటమ్ అటు పెడతాం, డబ్బా ఇటు ఇసిరేస్తాం అనమాట. నెక్స్ట్ ప్యాసియో, ఇది బాల్కనీ. వచ్చిన సమ్మర్లో కొత్తలో చాలా బాగా వాడాను దీన్ని. అదిగో అది మాపు గుడ్డ, 2 కుర్చీలు వేసి ఉన్నాయి. సో ఇది ప్యాసియో అనమాట. అది నా బెడ్రూమ్, అక్కడ నా బెడ్ ఉంటుంది ఆ విండో పక్కన, అది కూడా చూపిస్తాను. నెక్స్ట్ బెడ్రూమ్ నెంబర్ 2.
బెడ్రూమ్ నెంబర్ 2. ఇక్కడ ఇద్దరు ఉంటారనమాట. ఇక్కడ ఒక బెడ్, ఇక్కడ ఒక బెడ్. క్లాసెట్ వచ్చేసి ఈ బెడ్రూమ్కి అటువైపు వస్తుంది. వాష్రూమ్ దీనికి అటాచ్డ్ ఉండదు, కామన్ బయట ఉంటుంది ఇక్కడ రైట్ సైడ్. ఇదంతా ఇది కూడా ప్రతి మచ్ బిగ్, ఇద్దరికి బాగానే గట్టిగానే సరిపోద్ది. మంచి బెడ్రూమ్ ఇది. అండ్ ఇటువైపు క్లాసెట్. మాస్టర్ బెడ్రూమ్ అంత క్లాసెట్ కాదు, కానీ ఇది కొంచెం చిన్న క్లాసెట్ అనమాట. సరిపోతుంది యాక్చువల్లీ ఇద్దరికి. నెక్స్ట్ చూసుకుంటే అది నా బెడ్రూమ్, ఇంకా బెడ్రూమ్ నెంబర్ 3. రెండింటికి కలిపి ఇది కామన్ వాష్రూమ్ అనమాట. సో దీనికి ఇక్కడ బాత్ టబ్, ఇది కొంచెం చిన్న వాష్రూమ్, దాని మీద ఎక్కువసేపు వద్దు బాత్రూంలోకి. ఇక్కడ నా బెడ్రూమ్, ఇది వచ్చేసి ఇక్కడ థర్మోస్టాట్ అనమాట, అంటే ఏసీ తగ్గించుకోవడానికి పెంచుకోవడానికి. ఇది నా బెడ్రూము. ఇది వచ్చి నా బెడ్, ఇది మా నందన్ గాడి బెడ్. యాక్చువల్లీ అద్దం హాల్లో ఉండాలి, ఇప్పుడు ఎవరు లేరని చెప్పి లోపలికి తెచ్చా. ఇది కూడా చాలా పెద్ద బెడ్రూమే. సో ఇక్కడ నా టేబుల్ ఉంటుంది, నేను వీడియో షూట్ చేసేది ఇక్కడే. ఇక్కడ పెట్టుకుంటా ట్రైపాడ్, ఇక్కడ షూట్ చేస్తాను. నా ల్యాప్టాప్, టేబుల్, ఇంకా మోస్ట్ ఆఫ్ ద టైం అందరం ఇక్కడే. ఇదిగో ఇక్కడ రౌండ్, కరెక్ట్ ఈ ప్లేస్లో రౌండ్ టేబుల్ వేస్తారు రాత్రి. ఇగో ఇక్కడ ఇవి ఉంటాయి, కార్డ్ షఫ్లరు, పత్తాలు. అమెరికా వచ్చింది మేము పత్తాలు ఆడటానికి, చదువుకోవడానికి కాదు. రాత్రి కూర్చొని అందరం చుట్టూతో ఆడుకుంటూ ఉంటాం అనమాట. ఇది నా యూట్యూబ్ సిల్వర్ ప్లే బటన్. ఇంకా చెదారం చాక్లెట్లు, బాదం పప్పులు, అవి ఇవి అనమాట. సో ఇది కూడా చాలా నీట్గా ఉంది. మామూలుగా అయితే పరమ చండాలంగా ఉంటుంది. ఇది మా వాడి బెడ్. ఇది నా క్లాసెట్ అనమాట. సేమ్ ఆ రూమ్లో, అటు సైడ్ రూమ్లో ఎంత క్లాసెట్ అయితే ఉంటుందో ఇందులో కూడా సేమ్. ఇది కూడా నీట్గా క్లీన్ చేశాను నేను యాక్చువల్లీ. సో ఈ నందన్ గాడి బట్టలు అన్నీ సర్దేసుకొని వెళ్ళాడు. ఇవన్నీ నా బట్టలు అనమాట, అవన్నీ సర్దాలి. ఇంకా ఇది ట్రైపాడ్ బయట ఉంటుంది. సో ఇదొక క్లాసెట్. సో మొత్తానికి అదనమాట హోమ్ టూర్. బెడ్రూమ్ 2, బెడ్రూమ్ 3, బాత్రూమ్ 1, బాత్రూమ్ 2, బెడ్రూమ్ 1, డైనింగ్ హాల్, ప్యాషియో, కిచెన్, హాల్. టాటా, సలాం, బాయ్ బాయ్, నమస్తే. వీడియోని లైక్ చేసి ఫాలో చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫాలో అయిపోండి. ఇది పాత హోమ్ టూర్ అనమాట. ఇక్కడికి వచ్చి సంవత్సరం అవుతుంది. నెక్స్ట్ ఇంకో 2 నెలల్లో కొత్త హోమ్కి వెళ్తాం, అప్పుడు కొత్త హోమ్ టూర్ చేస్తాను. స్టే ట్యూన్డ్, బాయ్.